BR9 టీవీకి స్వాగతం. ఈ ఉగాది మీలో కొత్త స్ఫూర్తిని, కొత్త ఆరంభాన్ని, కొత్త శ్రేయస్సుని తేవాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు, రిపోర్టర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు BR9 టీవీ తరపున ఉగాది శుభాకాంక్షలు. సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు గారు మరియు ఇంద్రపాలెం అర్చకులు మరియు సిద్ధాంతి శ్రీ సోమయాజులు గారు మరియు 93 కులాల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారు ఉగాది ప్రాముఖ్యత మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఆదిగా ఉగాదిని నిర్వహించుకోవడం అనేటువంటిది ప్రపంచవ్యాపితంగా భారతీయులు చేసుకునేటువంటి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఈ ఉగాది రోజున గ్రామ దేవతలని ఆరాధించడం అనేటువంటిది మనకు ఉన్నటువంటి పూర్వీకుల నుండి ఉన్నటువంటి ఆచారం. ఈ గ్రామ దేవతలు అంటే శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క నవవర్ణాచల్లో ఉన్నటువంటి మాతృకలు. ఆ యొక్క రోజున పోతురాజుని మరి మొక్కి దర్శించుకోవడం అనేటువంటిది శైవ సాంప్రదాయం. ఇవన్నీ కూడా సమాజంలో సమాజంగా అసమానతలు లేకుండా వర్ధిల్లేటువంటి వైభవానికి ఉన్నటువంటి సంస్కృతి ప్రభావమే ఉగాది. ఈ ఉగాది సందర్భంగా అందరికీ కూడా శుభాలు జరగాలని, క్రోధి నామ సంవత్సరంలో క్రోధం ఉంటుందని చెప్పి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కలియుగంలో మనం నమ్ముకున్నటువంటి భగవన్ నామాన్ని మనం ఆరాధన చేస్తున్నప్పుడు, మన తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా మనం వారిని సేవిస్తున్నప్పుడు మనకి ఎటువంటి కష్టాలు రావు, క్రోధం అనేటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భోగి గణపతి పీఠం ద్వారాగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ యొక్క ప్రజల సంక్షేమం కోసం, సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసేటువంటి దిక్సూచిగా వారు చేసినటువంటి కృషి రాబోయేటువంటి కాలంలో ప్రజల మద్దతుతో రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సమాజం కోసం వర్ధిల్లేటువంటి ఛానల్గా మరి భవిష్యత్తులో వారు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వరకు జరిగినటువంటి సంవత్సరం శోభకృతనామ సంవత్సరం. ఇప్పుడు రాబోయే సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగాను, తర్వాత ఆనందాది యోగాలుగాను, తర్వాత వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నిటితోటి కూడినటువంటి సంవత్సరం. ఇక్కడ రాజులు, రాజ్యాధికారాలు అందరూ కూడా ఎవరు ఏది కోరినట్టయితే అదే వస్తుంది వారికి. తర్వాత మనకి పంటల విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి పంటలు పండుతాయి. ధాన్యం ఎక్కువగా పండుతాయి, కందులు బాగా పండుతాయి, మినుగులు, పెసలు అన్నవి సామాన్యంగా పండుతాయి. అంతర్రాష్ట్ర ప్రజానీకానికి, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను 93 BC కులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉగాది సందర్భంగా మన తెలుగు రాష్ట్రానికి, మన దేశానికి మొట్టమొదటి పండుగగా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం జరుపుకుంటాం.